దేవుడు మోషేని నమ్మినాడు. చాలా మంది అనుకుంటారు, మోషే కన్నా నేనే గ్రేట్, మోషే కన్నా. అంటే మోషే నిస్వార్థమంతుడు, ఆయనకి ఏ స్వార్థం లేదు. ఈజ్ ఎ ప్యూర్ హార్ట్. మోషే దేవుని ఒక హృదయాన్ని ఎరిగిన వాడు. మన హృదయాలన్నీ దేవుడు తెలుసు, కానీ దేవుడి హృదయం మనకు తెలుసా? కానీ మోషేలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఈయన దేవుడు హార్ట్ని ఎరిగిన వాడు. సకల భోగాలు విడిచిపెట్టాడు. ఐగుప్తులో హీస్ ద సెకండ్, నెక్స్ట్ ఫరో ఆయననే కావాలి. కానీ ఫరో అనిపించుకోవడం కంటే ఆ పోస్ట్ ని, ఆ ధనాన్ని, ఆ సుఖభోగాలను విడిచిపెట్టి బానిసగా అవ్వడానికి రెడీ అయినాడు. ఈ రోజులలో అట్లా ఆఫర్ వస్తున్న విడిచిపెడతారా? అబ్బో రే ఇంత మంచి పోస్ట్ రా, ఇన్ని ఫెసిలిటీస్ రా అంటారు. కానీ మోషే అవన్నిటిని సాక్రిఫైస్ చేసినాడు. ఏమని? నీ పోస్ట్ వద్దు, నీ కింగ్ ఈజ్ ద కింగ్ ఫరో, నాకు ఫరో వద్దు, నాకు ఈ వివేకం వద్దు, నేను హీబ్రూని కనుక నేను బానిసగానే ఉంటానని చెప్పేసి హీ సాక్రిఫైసెస్ లైఫ్ ఆయన ప్రజల కోసం.